రామ్ జస్నేష్ గాయ్ ఎలా టు ఫ్యామిలీ నేను కొన్ని మీరు అందరూ చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియోలో మీరు కనుక చూస్తే మన గణేష్ మార్ట్కి సంబంధించి వర్క్స్ అయితే చేసుకుంటున్నాం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది మినీకైతే గణేషునికి ఇంకొక మినీ వర్జన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. సో ఈ గణేష్ మ్యాథ్స్కి సంబంధించి వర్క్ ఇప్పుడు వరకు అయినంత చూసుకోవచ్చు. ఇప్పుడు వరకు అయితే ఈ గణేష్ మ్యాథ్స్కి సంబంధించి స్టేజ్ వరకు మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. మీరు కనుక చూస్తే మొత్తానికి సపోర్టింగ్ గిన్న స్టేజ్లో అయితే ఇచ్చేసినాం. అండ్ అలాగే బ్యాక్ వర్క్ మొత్తం అయిపోయింది. అండ్ అలాగే మెయిన్ పోల్ గిన్న మొత్తాన్ని నిలబెట్టేసినాం లాస్ట్ వీడియోలోనే. సో ఒక్కసారి అయితే మీరు అందరూ వెళ్ళి చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. సో మొత్తానికి ఇప్పుడు వరకు వర్క్స్ అయినా ఇంతే. సో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో మెయిన్లీ మన గణేష్ మ్యాథ్స్కి సంబంధించి ఇంకా వర్క్స్ అయితే చేయడానికి పోతున్నాం. మీరు కనుక చూస్తే మనం మొత్తం స్ట్రాంగ్గా అయితే గమ్ము పెట్టినాం కదా. సో అనేసి మొత్తం గమ్మనే ఆరిపోయింది. ఎంతో స్ట్రాంగ్గా అయితే మెయిన్ పోల్ అయితే ఫిక్స్ అయిపోయింది. సో మీరు కనుక చూస్తే మెయిన్ పోల్ అనేది మొత్తానికి టైట్లీగా అయితే ఫిక్స్ అయిపోయింది. సో మొత్తానికి అయితే చాలా స్ట్రాంగ్లీకి అయితే మనం వర్క్ అంతా చేసుకున్నాం. ఇంకోటి కదా ఇప్పుడు నుంచి అయితే ప్రతి ఒక్క వీడియోస్ అందరూ అయితే మిస్ కాకుండా లాస్ట్గా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నుంచి మనమైతే కొత్త ప్రాజెక్ట్స్ మీద వర్క్ అనేది చేస్తూనే ఉంటాం. ఏ విధంగా అయితే కొత్తగా మనం గణేష్ మ్యాథ్స్ సంబంధించి వర్క్ అయితే స్టార్ట్ చేసాం కా. సో ఈ వర్క్ కంప్లీట్ అయిపోయినాక ఇంకా చాలా కొత్త వర్క్స్ అనేవి స్టార్ట్ పెడుతూనే ఉంటాం. సో అనేసి అందరైతే ఇప్పటి నుంచి అన్ని వీడియోస్ అయితే మిస్గా ఉంటాయి. అందరైతే లాస్ట్కి చూస్తూనే ఉండండి. ఇప్పుడైతే మాటలా ఉంటాం మొత్తానికి అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి అందరూ ముందుగా అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేసేయండి. మనమైతే ఉట్టి మీకోసం డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాము. సో అలా అనేసి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మీ అందరు ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకైతే ఎంకరేజ్ చేసి సపోర్ట్ అయితే చూపెట్టండి. సో మొత్తానికి అయితే ఇప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు అయితే మనం గణేష్ మ్యాథ్స్కి సంబంధించి పీఠం వర్క్స్ అయితే చేసుకోవాలి. అది ఏ విధంగా ఉండబోతుంది మొత్తం అయితే వీడియోగా చూపెడతాను. సో ఇప్పుడు మాటలు అంటే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీ అందరికీ జై శ్రీరామ్ జై శ్రీష గాయ్స్. సో మొత్తానికి మీరు కనుక చూస్తే వర్క్స్ అనేవి ప్రోగ్రెస్లో అయితే మొత్తానికి జరుపుకుంటున్నాం. మనమైతే ఇప్పుడైతే ఈ వీడియోలో మెయిన్లీ పీఠం వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇంకోటి మనమైతే జేవిఆర్స్తో సపోర్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసేసినాం. సో చూసుకోవచ్చు కూడా జేవిఆర్ అయితే ఏ విధంగా వచ్చింది. సో ఇడ్ వరకు అయితే వచ్చింది. జస్ట్ ఇడ్ వరకు కావాల్సి ఉంది ఎందుకనేసి ఇడ్ వరకే యూజ్ చేసాము. ఒకవేళ మన అక్కడ ఎక్కువ ఎఫర్ట్స్ టైం ఉంటే కనుక మనమైతే మొత్తం అన్నిట్లో ఇట్లా జేవిఆర్ పెట్టేస్తాం కార్డ్బోర్డ్లో. అది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అలా అనేసి అంతా జేవిఆర్తో సపోర్టింగ్ ఇస్తాను చెప్పినాక. సో అదే అండ్ ఇంకోటి ఈడైతే కంపల్సరీ జేవిఆర్ అయితే వస్తుంది కదా ఈ విధంగా ఈడ గ్రిల్స్ లెక్క. అండ్ ఈడాగిన ఈడ వరకు సో మొత్తం పైనుంచి కింద ఒక్కటే పెద్ద జేవిఆర్ అనేది అటాచ్ అవుతుంది. ఒక 5 to 6 వస్తున్నాయి కదా ఈ విధంగా లైన్స్లో. అండ్ అలాగే ఇటు సైడ్ గిన వస్తున్నాయి. సో అలా నుంచి దానికి స్ట్రాంగ్ సపోర్టింగ్ అయితే అయిపోతుంది మొత్తానికి. మెయిన్ మన అంతా గణేషుని వెయిట్ అనేది కానీ సపోర్ట్స్కి ఇది మెయిన్ పోల్ అండ్ అలాగే ఇది మొత్తానికి బేసే యూజ్ అవుతుంది. మెయిన్ పోల్తోనే బ్యాక్కి సపోర్ట్ వస్తుంది మీరు కనుక చూస్తే. సో ఈ విధంగా సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ అలాగే మెయిన్ పోల్తోనే మొత్తం బాడీ అనేది స్టిల్గా అయితే ఉంటుంది. అండ్ బేస్ పైన అంత వెయిట్ అనేది వస్తుంది. సో అనేసి ఇవి రెండు అయితే మెయిన్గా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే అంత బాడీ పార్ట్ వర్క్ స్టార్ట్ చేసే ముందు అయితే పీఠం అయితే ఇక్కడ రెడీ చేసుకోవాలి. సో ఆ పీఠం వర్క్ అయితే తొందరగా స్టార్ట్ చేసుకుందాం. ముందు అయితే 10x10 1 సెంటీమీటర్తోని ఒక బాక్స్ అయితే షేప్లో కార్డ్బోర్డ్ కట్ చేసుకోవాలి. దాని తర్వాతకి దాన్ని ఇక్కడ పెట్టడానికి మధ్యలో అయితే ఇది అడ్డంగా వస్తుంది. ఎందుకంటే 10x10 కార్డ్బోర్డ్ అది ఈడి వరకు అయితే వస్తుంది. ఈడి నుంచి ఇట్లా అనేసి సో ఇట్లా స్క్వేర్ షేప్లో వస్తే అప్పుడు ఈ మధ్యలో వస్తుంది. సో దాన్ని పట్టి అది మధ్య నుంచి కట్ చేయాలి దానికి. సో అట్లా ఒక్కసారి మీకు చేసుకుంటానే ఊపడితే ఎంత క్లారిటీతోనైతే వస్తుంది. సో ఈ కార్డ్బోర్డ్ అయితే నేను తీసుకున్నాను. సో దీనిపైన 10x10కి బాక్స్ అయితే డ్రా చేసుకుందాం బాక్స్ షేప్లో.
అయితే ఇది పీఠం అనుకోవచ్చు. దీన్ని అయితే ఇంకా కొంచెం హైట్లో అయితే ఈడి వరకు అయితే హైట్ వస్తుంది గైస్, కొంచెం హైట్లో అయితే ఉంటుంది పీఠం అనేది. దీన్ని మనం ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాం, ఎందుకంటే మెయిన్ పోల్ మధ్యలో వస్తుందని చెప్పినాక. సో అలా అనేసి ఇప్పుడు మీకు ఇక్కడ కింద కనిపిస్తున్న గ్యాప్ లో మనం ఈ విధంగా పీఠం షేప్ లో కార్డ్బోర్డ్ అయితే మొత్తం బ్యాక్ ఇక్కడ ఇంకా వరకు అయితే కట్ చేసి మొత్తం అయితే ఇప్పుడు ఫిక్స్ చేయాలి. దానికోసం మనం ఒక స్ట్రిప్ అయితే కట్ చేసుకున్నాం. సో దీంతో తొందరగా చేసుకుందాం వర్క్స్ అనేవి. సో మన మొత్తానికి పీఠం హైట్ అనేది ఒక ఫింగర్ అంతా, అంటే ఒక 1.5 సెంటీమీటర్ అయితే ఉంటుంది. సో తొందరగా అదే మెజర్మెంట్ తోని కట్ అయితే చేసుకుందాం కార్డ్బోర్డ్ ని. మొత్తానికి అయితే దీనికోసం కింద పెట్టడానికి ఈ సైజ్ కార్డ్బోర్డ్ అయితే ఇట్లాంటి కార్డ్బోర్డ్ కట్ చేసుకున్నాను. సో దీని అయితే ఇక్కడ ఈ విధంగా అయితే స్టిక్ చేయాలి మొత్తానికి. సో ఇక్కడ అవుట్లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఈ అవుట్లైన్ మీదనే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇది. సో మొత్తానికి ఇది పెట్టినాక దీనిపైన అయితే దీన్ని ఈ విధంగా స్టిక్ చేసేస్తాం. సో ఇదంతా కార్నర్ సైడ్స్ నుంచి కవర్ అయిపోతే ఆ పీఠంకి సంబంధించి షేప్ అయితే వచ్చేస్తుంది మొత్తానికి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంక కొంచెం మిస్ అవుతున్న కార్డ్బోర్డ్ కోసం ఇంకా ఎక్స్ట్రా అయితే కట్ చేసుకున్నాం. సో తొందరగా అయితే ఇది ఏడైతే ఫిక్స్ చేసేద్దాం. ఫైనల్గా మీరు కనుక చూస్తే పీఠం అనేది 100% ఫిక్సింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దీని అయితే పర్ఫెక్ట్గా కట్ చేసినాం, మధ్యలో రావన్నట్టుగా. ఇక్కడ చూస్తే కనుక 2 సైడ్స్లో అయితే సేమ్ ప్లేస్ అయితే పెట్టినాం. సో ఇక్కడైతే జగన్నాథ స్వామి వస్తుండే అండ్ అలాగే ఇక్కడ శ్రీ లక్ష్మీ సమేత అగ్ర స్వామి అయితే రాబోతుండు. మధ్యలో అయితే మనకి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో అయితే ఇక్కడ గణేశం అయితే దర్శనం అయితే ఇస్తాడు. ఒక్కసారి వైడ్ యాంగిల్లో మీరు కనుక చూస్తే డైలీ కొంచెం ప్రోగ్రెస్ అయితే ఇప్పటి నుంచి అయితేనే ఉంటుంది. ఇదైతే పీఠం అయితే మీరు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఫైనల్ అవుట్ఫిట్ అయితే వచ్చింది. సో చాలా మంచిగా అయితే వచ్చేసింది కదా మొత్తానికి ఫైనల్ అవుట్ఫిట్ అనేది. సో ఏ విధంగా అయితే మనకు కావాలి ఆ విధంగా అయితే వచ్చేసింది. ఇంకోటి దీనిపైన ఇక్కడ హోల్స్గా కనిపిస్తున్నాక అక్కడైతే అంతా వైట్ సిమెంట్ అయితే వచ్చేస్తుంది. సో దాంతో అంతా ఫిల్అప్ అయితే అయిపోతుంది వైట్ సిమెంట్. అండ్ అలాగే క్లాత్లో వైట్ సిమెంట్ ముంచి ఒక పేస్ట్ రెడీ చేసి దాంట్లో ముంచి క్లాత్లో, దాని తర్వాత క్లాత్ అయిన డైరెక్ట్ మొత్తం పైన అప్లై అవుతుంది కదా మొత్తం దీని మీద బేస్ మీద కానీ బ్యాక్లో అంతా ఇది కవర్ అయిపోతుంది. అండ్ అలాగే ఈడైతే కొండలు అయితే వస్తాయి కదా, సో దాంట్లోకి అదే అయితే అప్లై అవుతుంది. సో మొత్తానికి మీకు డీటెయిల్తో మొత్తం మీరు నెక్స్ట్ ఇయర్ అయితే మీ ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఆ విధంగా అయితే మొత్తం అయితే మీకు చూపెడుతున్నాను. డైలీ కొంచెం వర్క్ చేసుకుంటా మీకైతే చూపెడుతూనే ఉంటున్నాను. అండ్ అలాగే స్కూల్కి వెళ్తున్నాకైతే అలానే స్టడీస్ అయితే చేసుకుంటున్నాను. ఒకవేళ నాకైతే స్టడీస్ ఉండకపోతే ఇప్పటికి ఎప్పుడో గణేశుడు అయితే రెడీ అవుతుండే, కానీ అలాగే కొంచెం అయితే టైం టేకింగ్ వర్క్ అయితే ఉంది మీరు కనుక చూస్తే. అయినా మనం అయితే చాలా ఫాస్ట్గా అయితే వర్క్స్ అనేవి జరుపుకుంటున్నాం. ఇంకా ముంగట స్టూడియోలో ఇంకా చాలా ఫాస్ట్గా అనేది వర్క్స్ అనేవి జరుపుకుంటాం. ఇప్పటికి మెయిన్ పోల్ కానీ పీఠం వర్క్ అయిపోయిందంటే ఇప్పుడు నెక్స్ట్ స్టూడియో నుంచి మనం మన మెయిన్ బాడీ పార్ట్ అనే వర్క్ అంతా స్టార్ట్ చేసేస్తాం. లెగ్ కానీ స్టమక్ కానీ అండ్ అలాగే హ్యాండ్స్ కానీ సో మెయిన్ ఫేస్ కానీ సో అలా వేరే బాడీ పార్ట్స్ వర్క్ అనేది మెల్లమెల్లగా అయితే మనం స్టార్ట్ చేసుకుంటాం. అండ్ ఇంకోటి నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఇంకో విషయం అయితే మాట్లాడుకోవాలి. అదేంటిదంటే మన గణేష్ మాత్కి సంబంధించి వినాయక చవితి 2026 కోసం సో అనేసి ఒక లైవ్ వీడియో పెడదామా, నాకు తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. అంటే ఒక లైవ్ వీడియో పెడదామా లేకపోతే ఒక నార్మల్ వీడియో అయితే పెడదామా, సో అనేసి నాకైతే ఒక్కసారి కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో ఇదే మెయిన్లీ మీతో మాట్లాడాలి ఒక విషయంగా అయితే 2026 ప్లానింగ్. అంటే మనం గణేషుని ఏ విధంగా చేద్దాం అంటే చాలామంది ఈసారి కార్డ్బోర్డ్తో చేయమంటారు, కానీ మనమైతే స్టిక్తోనే చేయాలి. ఎందుకంటే మనం కైతా గణేషుని ఈసారి అయితే ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తున్నాం మీ అందరి కోసం. సో దాంట్లో అయితే గణేశుడు ఇంకా చాలా స్ట్రాంగ్గా అయితే ఉండాలి. సో అలా అనేసి మనం జస్ట్ దీంతో కార్డ్బోర్డ్తో అయితే కాకుండా అట్లానే స్టిక్తో చేస్తే ఎంతో స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. సో మొత్తానికి ఎలా అనేసి ఒక లైవ్ వీడియో పెడదామా లేకపోతే నార్మల్ వీడియోలోనే మాట్లాడుకుందామా, అంటే 2026 కోసం ఏమేమి మనం గణేశునికి స్పెషల్ చేయాలనేసి. సో అవన్నీ అయితే ఒక లైవ్ వీడియోలో మాట్లాడుకుందామా లేకపోతే ఈ విధంగానే ఒక నార్మల్ వీడియో పెడదామా. సో అది ఒకసారి కమెంట్ బాక్స్లో అయితే నాకు అందరు చెప్పండి. ఒకవేళ ఈ వీడియో కమెంట్స్ ఆఫ్ ఉన్నా కానీ మీరైతే నా ఏ వీడియోకైనా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి, నేనైతే మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను దాని కమెంట్కి కానీ. అండ్ అలాగే దేనికి ఎక్కువ కొట్టేస్తే దాన్ని బట్టి మనమైతే వీడియో అయితే పెడతాం. ఒకవేళ ఎక్కువ మంది లైవ్ వీడియోస్ కావాలంటే మనం లైవ్ వీడియో పెడదాం, లేకపోతే మీకు నార్మల్ వీడియోస్లోనే కావాలంటే నార్మల్ వీడియోలో అయితే ఒక్కసారి మనం 2026లో వినాయక చవితి గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియోలో అయితే మీరు కనుక చూస్తే గణేష్ మ్యాథ్స్ సంబంధించి మొత్తం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. కలుద్దాం మీతో నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచి గణేష్ మ్యాథ్స్ సంబంధించి అప్డేట్స్లో. తప్పకుండా అందరైతే కామెంట్ బాక్స్లో చెప్పండి లైవ్ వీడియో కావాలా లేకపోతే ఒక నార్మల్ వీడియోలోనే మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో టాటా బాయ్.